సో ఫైనలీ ఫస్ట్ మేము యూట్యూబ్ ఛానల్ ప్రోమో చేసినప్పుడు ఇలా పెట్టాడు. దాని తర్వాత 800K సబ్స్క్రైబర్స్కి మా అయాన్ష్ వెల్కమ్ బ్యాక్ అని చెప్పి ఇంట్రో చెప్తున్నాడు అనమాట. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అయాన్ష్. సో మేమిద్దరమే కనిపిస్తున్నాము. సిద్ధు ఏడి అని అనుకుంటున్నారా, తను షూట్ బిజీలో ఉండి నేను రాలేను. బట్ 800K అయ్యింది కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి ఒక మంచి ట్రీట్ ఇవ్వాలి అని చెప్పారు. సో మీరు చూసిన వెంటనే సబ్స్క్రైబర్స్ ఏరియా అని అనుకోవచ్చు, బట్ సబ్స్క్రైబర్స్కి ఏంటి అని అంటే ఈ వ్లాగ్ ద్వారా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఈ January 1st మేము గిఫ్ట్ హ్యాంపర్స్ పంపిస్తున్నాం అనమాట, సిద్ధిష్ణు తరపు నుంచి అండ్ మా అయాన్స్ తరపు నుంచి. సో మేము అది ఎలా పంపించాలి అండ్ ఎవరికి పంపించాలి, ఆ లక్కీ విన్నర్స్ ఎవరు ఏంటి, ఇదంతా కూడా మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. అండ్ దానికి మీరు స్కిప్ చేయకుండా చూడాలన్నమాట. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర అండ్ చాలా సర్ప్రైజింగ్స్ ఉన్నాయి. నేను ఏ టైప్ ఆఫ్ గిఫ్ట్స్ పంపిస్తున్నాను ఏంటి అని. అండ్ వీటన్నిటికంటే ముందుగా మా ఛానల్ని ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. థ్యాంక్ యూ everyone. Love you everyone. Kiss. సో 525 వీడియోస్కి మాకు 800K ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఈ 525 వీడియోస్లో మీకు నచ్చిన ఫేవరెట్ వీడియో ఏంటి అనేది కమెంట్ చేయండి. నేను ఆల్మోస్ట్ ఒక 5 క్వశ్చన్స్ ప్లాన్ చేస్తున్నాను. ఆ 5 క్వశ్చన్స్లో మీరు ది బెస్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళకి కొన్ని గిఫ్ట్ హ్యాంపర్స్ పంపిస్తున్నాం అనమాట. సో అదే షూట్ ఉంది రాలేను, వీడియో స్టార్ట్ చేసేసుకోండి అది ఇది అని అన్న ఓవర్ యాక్షన్. 800K కేక్ లేకుండా అది నువ్వు లేకుండా నీళ్ళు లేకుండా, అందుకే మీకు సర్ప్రైజింగ్ గా నేను కేక్ తీసుకొచ్చా. సో నేనేదో మన వాళ్ళకి ఈ వీడియోలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి అది ఇది అని అన్నాను. సో ఫస్ట్ సర్ప్రైజ్ నాకే, సిద్ధు ఇక్కడికి రావటం. సో నేను అయాన్ష్తో ఫస్ట్ టైం వీడియో చేద్దామని అనుకున్నా, బట్ సిద్ధు వచ్చి ఫుల్ఫిల్ చేశారు. ఆఫ్టర్ ఇద్దరు నేను ఎంత చక్కగా మాట్లాడుతున్నాను. ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. ఇదేంట్రా అలా చెప్పకూడదు అయాన్ష్, నేను చెప్పాను కదా అలా చెప్పాలి. థ్యాంక్ యూ. I love you. అబ్బా ఇలా love you. ఓకే చాలు. ఓకే మమ్మీ కంటిన్యూ అని చెప్పు. మమ్మీ కంటిన్యూ చేయి చెప్పు. చెప్పురా మమ్మీ కంటిన్యూ. అయ్యో యాక్చువల్గా ఏంటి అని అంటే నేను 800K సెలబ్రేషన్స్ కి సంబంధించి చాలా బాగా ప్లాన్ చేద్దామని అనుకున్నాను. బట్ ఎప్పుడు కూడా మా ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతోనే అవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం మేము సబ్స్క్రైబర్స్ తో ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నా. బట్ మనకున్న సబ్స్క్రైబర్స్ కొంతమంది ఊర్లో ఉంటారు అండ్ హైదరాబాద్ లో లోకల్లో కూడా ఉంటారు. బట్ కొంతమందిని మాత్రమే కాదు అందరికీ కూడా మా ప్రేమను పంచాలి అని అంటే ఈ కాన్సెప్ట్ తో ఒక వీడియో చేసి మీ అందరికి మరింత దగ్గర అవ్వాలి అని అనిపించింది. సో మా షూటింగ్ లొకేషన్స్ లో కొన్ని బెలూన్స్ ఉంటాయి, అన్ని కూడా పెట్టుకున్నాం అనమాట. సో నేను అలానే రెడీ అయిపోయి కూడా వచ్చేసాను అనమాట. ఇక్కడేదో నువ్వే ఊదేసి ఎంత అలవాటు చేసావు ఎంత. సో ఫస్ట్ ఏంటంటే KS బేకర్స్ నుంచి కేక్ తీసుకొచ్చారు కాబట్టి ఫస్ట్ కేక్ తో కట్ చేద్దాం. కేక్ ని కట్ చేస్తాం. నేను పని చేస్తే కౌంటర్ ఉండదు, పని చేస్తే స్పృహ ఉండదు. ఫస్ట్ కేక్ ని కట్ చేద్దాం. సో KS బేకర్స్ అంటేనే కేక్. ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేయాలి. KS బేకర్స్ అంటేనే కేక్ అన్నమాట. కేక్స్ చాలా బాగుంటాయి, మంచి కస్టమైజ్డ్ కేక్స్ దొరుకుతాయి. దాని తర్వాత మనకి చాలా ఫ్లేవర్స్ కూడా ఉంటాయి అండ్ మంచి డెలిషియస్ కేక్స్. కేక్ ని కస్టమైజ్ చేయించావా? నేనైతే ఇలా గ్రాండ్ గా కస్టమైజ్ చేయించుకున్నాను. మనకి నచ్చిన మనకి మెచ్చిన మంచి మోడల్స్ ఏది కావాలంటే వాళ్ళు కస్టమైజ్ చేసిస్తారు. ఇంకొక 10 days లో న్యూ ఇయర్ వచ్చేస్తుంది. సో మీకు దగ్గరలో ఉన్న KS బేకర్స్ స్టోర్ లో మీరు కావాలనుకున్న కేక్ ని కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ కావాల్సిన ఫ్లేవర్స్ చాలా ఉంటాయి. కేక్ కట్ చేయడం అంటే మా అయాన్ష్ కి బాగా ఇష్టం అన్నమాట. సో
సో కేఎస్ బేకర్స్ థ్యాంక్ యూ సో మచ్. ఇది సిన్స్ 1999 నుంచి ఉందంట. సో 800K సెలబ్రేషన్స్ కి ఫస్ట్ అయితే కేక్ కట్ చేస్తున్నాం. మనకి ప్రతి సెలబ్రేషన్ లో కూడా కేక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో న్యూ ఇయర్ కి చాలా మంది కేక్స్ ఆర్డర్ చేస్తారు కదా. సో ఐ మస్ట్ రికమెండ్ కేఎస్ బేకర్స్. 1999 నుంచి ఉంది. సో మీరు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు హ్యాపీ న్యూ ఇయర్ని. అండ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో మంచి కస్టమైజ్డ్ కేక్స్ అనేవి కూడా మీరు ఆర్డర్ చేసుకుని మీరు చాలా స్పెషల్గా కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు విత్ యువర్ సెల్ఫ్ అండ్ విత్ యువర్ లవ్డ్ వన్స్. సో లెట్స్ కట్ ద కేక్. What is this, Ayaj? Okay. ముగ్గురు హ్యాపీ 800K ప్లస్. సో యాక్చువల్గా ఇది 800K సబ్స్క్రైబర్స్ కి, బట్ మీ అందరి ప్రేమ అయాంచుకుంటుంది కాబట్టి అయాంచ్కి. సో కేక్ చాలా చాలా బాగుంది సిద్ధు. ఏంటి ఫ్లేవర్? వైట్ చాక్లెట్ ఫ్లేవర్ అన్నమాట. చెప్పలేదు నువ్వు పెద్ద షూట్ చాలా లేట్ అయిపోద్ది నైట్ 2 వరకు అది ఇది అని మాట్లాడావు. సర్ప్రైజ్. సో మన సబ్స్క్రైబర్స్ కి గిఫ్ట్స్ ఇస్తున్నాం మనం. ఇస్తాము న్యూ ఇయర్ కి. సో వాళ్ళ ఇంట్లో మన తరపు నుంచి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు లైఫ్ లాంగ్ మెమరబుల్ గా ఉండే గిఫ్ట్స్ ఇస్తున్నాం అన్నమాట. సో దానికి సంబంధించి ఒక కాంటెస్ట్ పెడుతున్నా ఇప్పుడు. సో నేను కేక్ పెడతాను, నువ్వు తింటూ ఉండు. నేను ఈ లోపు అన్ని అడుగుతా వాళ్ళని. 1 million కి అయితే డెఫినెట్ గా మీ అందరిని మీట్ అవడానికి ట్రై చేస్తాం. బట్ యాజ్ ఆఫ్ నౌ మేము ఓన్లీ గిఫ్ట్ హ్యాంపర్స్ ని పంపిస్తున్నాం. వీళ్ళిద్దరు ప్రేమ మామూలుగా ఉండదు. ఇప్పుడు సీక్రెట్ కెమెరా పెట్టి వీళ్ళిద్దరి అని నేను షూట్ చేసి పెడతాను మీ అందరి కోసం. సో కేక్ అయితే కొంచెం అయాంష్కి పెడదాము. ఈ లోపు నేను స్టార్ట్ చేస్తా కాంటెస్ట్ ఏంటి అని. సో కాంటెస్ట్ ఏంటి అని అంటే నేను ఒక 5 questions అడుగుతాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ. మీరు దాని కమెంట్స్లో మాకు దానికి బెస్ట్ ఆన్సర్స్ ఇవ్వండి. సో బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చిన 10 to 15 లక్కీ విన్నర్స్కి మా తరపు నుంచి న్యూ ఇయర్ స్పెషల్గా మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ అనేవి ఉంటాయన్నమాట. గుర్తుండిపోయే గిఫ్ట్ హ్యాంపర్స్. ఎస్, మీరు ఎవరైతే కమెంట్ చేస్తారో దాంట్లో బెస్ట్ ఆన్సర్స్కి మేము రిప్లై ఇస్తాము మా మెయిల్ ఐడి నుంచి. సో అప్పుడు మీ అడ్రస్ షేర్ చేస్తే మా తరపు నుంచి హ్యాంపర్స్ మీ ఇంటికి వచ్చేస్తాయి న్యూ ఇయర్ స్పెషల్ కి. ఓకే, ఏంటి కాంటెస్ట్? అసలు నాకు దాని మీద ఐడియా లేదు, నువ్వు చెప్పు. మేమిద్దరమే వీడియో చేసి చెప్తే అది నువ్వు చూసి సర్ప్రైజ్ అవుతావు అని అనుకున్నాం అనమాట. సో ఇప్పుడు నేను చెప్తాను ఏంటి అని అంటే, మన ఛానల్ కి ఆల్మోస్ట్ 525 వీడియోస్ అయ్యాయి ఇప్పటి వరకు. ఈ 525 వీడియోస్ కి 800K సబ్స్క్రైబర్స్ అనేది చాలా చాలా పెద్ద విషయం మాకైతే. ఇంత త్వరగా 800K ప్లస్ సబ్స్క్రైబర్స్ అవుతారు అని మేము అనుకోలేదు. ఇదంతా కూడా సిదిష్ణు ఫ్యామిలీ. సో ఇలాంటి ఒక మంచి ఫ్యామిలీలో మీ ప్రేమ అభిమానం ఇవన్నీ మాకు ఉన్నందుకు నిజంగా మేము చాలా అదృష్టవంతులం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. సో ఇప్పుడు 525 వీడియోస్లో సో కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను. 525 వీడియోస్లో మీకు బాగా ఇష్టమైన వీడియో ఏంటి, అండ్ రిపీటెడ్గా మీరు చూసిన వీడియో ఏంటి, ఎన్నిసార్లు చూసారు, అది ఎందుకు చూడాల్సి వచ్చింది? సరే నేను చెప్తా. యాక్చువల్లీ నేను కూడా ఒక సబ్స్క్రైబర్ కదా మన ఛానల్ కి. సో ఆ కాంటెస్ట్ లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. బట్ నో గిఫ్ట్. ఓకేరా. నేనైతే బాగా ఎక్కువ చూసిన వీడియో రీసెంట్ టైమ్స్ కాదు, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మన ఛానల్ పెట్టి 2 years అవుతుంది. అదే శ్మశానంలో డిన్నర్ ప్రాంక్ చేశాను కదా, ఆ వీడియో నేను రిపీట్ గా చూసాను. అది చేసినప్పుడు చాలా మంది నా రియాక్షన్ ఏంటి అని అడిగారు. అది చేసిన తర్వాత నెక్స్ట్ డే రోజు నాకు రాలేదు, ఫీవర్ సిద్ధుకి వచ్చింది. అక్కడికి వెళ్ళినందుకు నేను కూడా ఆ వీడియోని చూడడం జరిగింది. బట్ ఎవరికి రాని ఒక బ్యాడ్ థాట్ సిద్ధుకు వచ్చింది. చాలా మంది కూడా చెప్పారు ఇవన్నీ కూడా చూసి మళ్ళీ మీరు ప్లాన్ చేయొద్దు అని చెప్పి.
సో సిద్ధుకు నచ్చిన వీడియో అయితే అది, అండ్ నాకు నచ్చింది అయితే డెలివరీ వీడియో అనమాట. అయాన్ష్ పుట్టింది. సో అది మన సిదిష్ణు ఛానల్లో లైబ్రరీలో ఉండడం అనేది నాకు చాలా స్పెషల్గా అనిపించింది, అండ్ అది నాకు చాలా మెమరబుల్ వీడియో అది. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే, మన ఛానల్లో మీకు బాగా నచ్చిన వీడియో ఎందుకు అంత రిపీటెడ్గా చూసారు అనేది కామెంట్స్లో తెలియజేయండి. ద ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ ఇక్కడ పైలట్ ఫ్లైట్ నడుపుతూ ఉన్నాడు. సెకండ్ క్వశ్చన్ వచ్చి నేను అడుగుతా. ఎందుకు నేను అడుగుతాను, నా దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయి, నువ్వు ఏం తెలుసు అడుగుతావు అంటే ఆబ్వియస్లీ నువ్వు మీకు నచ్చిన వీడియో ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్ కదా, అలానే మీకు నచ్చని వీడియో ఏంటి అనేది నా క్వశ్చన్ అన్నమాట. నచ్చిన వీడియోస్ కూడా ఉంటాయి ఆబ్వియస్లీ, యా మనకి వచ్చే పాజిటివ్ నెగిటివ్ కమెంట్స్ లాగా. సో నచ్చిన వీడియోస్ కూడా ఉంటాయి కదా. మీకు బాగా బోర్గా అనిపించిన వీడియో, అక్క ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చెయ్యొద్దు మన నుంచి, మీకు ఇలాంటి వీడియోస్ ఓకే. సో మధ్యలో ఇలాంటి కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది, మీరు ఏం పట్టించుకోవద్దు. సో చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, ఇలా బోరింగ్ వీడియోస్ లాగా కాకుండా ఇంకా ఏంటి ఈ వీడియో అబ్బా ఇంత సోదిగా ఉంది ఏంటి అని అనిపించిన వీడియోని కూడా మీరు కమెంట్ లో పెట్టచ్చు. అండ్ దాంట్లో మేము కూడా అనుకుంటాం కదా ద వర్స్ట్ వీడియో ఇదే మేము చేసింది అని. సో వాళ్ళకి కూడా ఒక మంచి హ్యాంపర్ అనేది కూడా పంపించడం జరుగుతుంది. అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు? లైక్ ఏంటి అంటే సపోజ్ 100K ఉన్నప్పుడా, లేకపోతే 150K ఉన్నప్పుడా, అలా ఎప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేది కూడా కామెంట్స్ లో చెప్పండి. అండ్ మీరు చూసిన ఫస్ట్ వీడియో కూడా మీకు గుర్తుండి ఉండొచ్చు. సో మేము చూసిన ఫస్ట్ వీడియో ఇది, మేము సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మేము చూసిన వీడియో ఇది అని కూడా మీరు కామెంట్ చేయండి. సో ఇది ఫోర్త్ క్వశ్చన్ లాగా చేసేస్తాను. మీరు చూసిన ఫస్ట్ వీడియో ఏంటి మా ఛానల్లో అనేది కూడా కామెంట్లో చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ మీకు నచ్చిన వీడియో, సెకండ్ మీకు నచ్చని వీడియో, అండ్ మీరు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇస్ థర్డ్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ ఏంటి అని అంటే మీరు చూసిన ఫస్ట్ వీడియో. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే మా అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ అడుగు. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి అని అంటే, సిదిష్ణు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? లైక్ చాలా మంది ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు, అండ్ మేము చేసే ప్రాంక్ వీడియోస్ బాగా నచ్చాయి అని చెప్తారు, అండ్ మా ఇద్దరి కపుల్ అండ్ మెయిన్ అయాన్ష్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మెయిన్ పర్పస్లీ సిదిష్ణు ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేది విషయానికి ద బెస్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి డెఫినెట్గా ద బ్యూటిఫుల్ హ్యాంపర్ అనేది మీ ఇంటికి వచ్చేస్తుంది. అండ్ అంటే చాలా బయట చాలా మందికి ఛానల్స్ ఉన్నాయి, చాలా ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. బట్ అందరితో కంపేర్ చేస్తే చాలా తక్కువ టైంలో 800K ప్లస్ సబ్స్క్రైబర్స్ని సంపాదించడం అనేది నిజంగా మా వీడియోస్ ఇచ్చిన ఎంటర్టైన్మెంటా, లేకపోతే మా అయాన్ష్ ఇచ్చిన ఎంటర్టైన్మెంటా ఏంటి అనేది మాకు కూడా తెలుస్తుంది. సో దాన్ని బట్టి మేము ఫ్యూచర్లో అండ్ ఫర్దర్గా కూడా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది ఏంటి అనేది కూడా మేము చూసుకోవచ్చు. సో మధ్యలో అలా వస్తూ ఉంటారు మా పైలట్. సో ఫస్ట్ టైం మేము మా సబ్స్క్రైబర్స్ కోసం ఇలాంటి ఒక వీడియో ప్లాన్ చేయడము, అండ్ మా తరపు నుంచి సమ్ టోకెన్ ఆఫ్ లవ్ కింద ఒక హ్యాంపర్ని ప్రజెంట్ చేయాలి అని అనుకున్నాం. లాస్ట్ దివాళీ వీడియోస్లో కూడా చెప్పాము మీకు కూడా ఒక హ్యాంపర్ పంపిస్తామని. సో ఈ న్యూ ఇయర్కి మీకు వస్తే చాలా బాగుంటుంది అని అనిపించింది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అనుకున్నా. అసలు నేను ఇంత ఫ్లోగా ఎంత బాగా చెప్తున్నా మన సబ్స్క్రైబర్స్ మనకి ఇచ్చే ప్రేమ గురించి, వాటన్నిటి గురించి. మీరేమో పక్కన నుంచి ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో అడిగిన 5 క్వశ్చన్స్ అయితే గుర్తున్నాయి కదా. ఫస్ట్ క్వశ్చన్ మీకు నచ్చిన వీడియో, సెకండ్ క్వశ్చన్ మీకు నచ్చని వీడియో, అండ్ థర్డ్ మీరు మాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఫోర్త్ మీరు ఫస్ట్ చూసిన వీడియో ఏంటి, అండ్ ఫిఫ్త్ ఇన్ని ఛానల్స్ ఉన్నా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి. సో ఈ 5 క్వశ్చన్స్కి కూడా ద బెస్ట్ ఆన్సర్స్ ఇవ్వండి. 10 లక్కీ విన్నర్స్ని మేము కాంటెస్ట్లో లక్కీ విన్నర్స్ని తీస్తాము, అది కూడా నేను వీడియో చేస్తాను. సో వాళ్ళకి మా తరపు నుంచి ఒక మెయిల్ వెళ్తుంది. ఆ మెయిల్కి మీ కంప్లీట్ పిన్ కోడ్తో సహా మాకు అడ్రస్ని షేర్ చేయండి. సిదిష్ణు తరపు నుంచి
బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్స్ న్యూ ఇయర్ సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్తూ మీ ఇంటికి వచ్చేస్తాయి. సో మా తరపు నుంచి మేము ప్రజెంట్ చేస్తున్న లవ్ ఇది మా సబ్స్క్రైబర్స్కి. సో ఆ 10 లక్కీ విన్నర్స్ ఎవరు అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి. అండ్ దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మాత్రం చెప్తావు, ఇంకా మధ్యలో అంతా ఏం చెప్తావు? లేదు, నీ ఫ్లో బాగుంటది, నీ ఫ్లో అలా కంటిన్యూ చేస్తూ ఉంటే వాళ్ళకి వినాలని అనిపిస్తుంది. బిస్కెట్ తింటారా? నువ్వు ఇప్పుడు అన్నీ మాట్లాడుతున్నప్పుడు నేను కింద కమెంట్స్ చూస్తున్నా. అసలు నువ్వు మాట్లాడడానికి ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నావు అక్క బావకి అనే కమెంట్స్ వస్తాయి అన్నమాట. సో ఆ కమెంట్స్ అన్ని నేను ఒకసారి ఊహించుకుంటున్నాను అనమాట ఎలా ఉంటాయి ఏంటి అని. బట్ ఏదేమైనప్పటికీ సిరీష్ నువ్వు ఛానల్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా భుజాల మీద మోస్తూ మంచి మంచి వీడియోస్ చేస్తూ ఆ వీడియోలో నాకు చాలా వీడియోస్ చేస్తాము. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఉంటారు వాటన్నిటిలోనూ. సో ఏ వీడియో చేసినా ఏది చేసినప్పటికీ మా వాళ్ళు ఎవరు కూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా ప్రతి దాంట్లో ఒక హ్యాపీగా వీడియో చేసుకో అని చెప్పిన మా గ్యాంగ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ డెలిషియస్ కేక్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా న్యూ ఇయర్కి కేక్ ఆర్డర్ చేసుకోవాలి అని అంటే వెంటనే కేఎస్ బేకర్స్ మీకు దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళి కస్టమైజ్డ్ కేక్ని ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ సెలబ్రేట్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ విత్ యువర్ లవ్డ్ వన్స్. సో విషింగ్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. హ్యాపీ న్యూ ఇయర్. ఇట్స్ నాట్ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ హ్యాపీ న్యూ ఇయర్. కేక్ అయితే చాలా బాగుంది. ఇది అనమాట సెలబ్రేషన్స్. సో కాంటెస్ట్కి రెడీ అయిపోయిన వాళ్ళందరూ కూడా వెంటనే కమెంట్స్ పెట్టేసేయండి. ఈ రోజు అంతా నాకు అదే పని చూసుకుంటూనే ఉంటా. yes yummy KS Bakers. We love you always as you always do. Love you all. Thank you. Thank you. Subscribe Sidishnu. Sidishnu. Bye. Bye. Mwah. సో ఇదన్నమాట ఈ రోజు నా కోసం బ్లాగ్ 800 కి సందర్భంగా ఎలాంటి సెలబ్రేషన్స్ లేకుండా సబ్స్క్రైబర్స్ కి మంచి కాంటెస్ట్ ఇచ్చి వాళ్ళకి హ్యాంపర్స్ ఇవ్వడమే ఈ బ్లాగ్ యొక్క ఉద్దేశం. సో వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు క్వశ్చన్స్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ bye bye. Bye bye.